వెల్కమ్ టు ఎస్వీఆర్ తెలుగు న్యూస్. షెకెళ్ల గ్రామంలో సర్పంచ్ మమతా రమేష్ ఆధ్వర్యంలో శరవేగంగా అభివృద్ధి పనులు. జగిత్యాల జిల్లా బుగ్గార మండలం షెకెళ్ల గ్రామంలో శరవేగంగా అభివృద్ధి పనులను చేపడుతున్న గ్రామ సర్పంచ్ వెలుగటూరు మమతా రమేష్తో ఎస్వీఆర్ తెలుగు న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ షెకెళ్ల గ్రామంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, బుగ్గారం జెడ్పీటీసీ బాదినేని రాజేందర్, ఎంపీపీ బాదినేని రాజమణిల సహకారంతో గ్రామ ఉప సర్పంచ్, అఫ్సర్, ఎంపీటీసీ మరియు వార్డు మెంబర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శి సిబ్బంది, గ్రామస్తులు సమన్వయంతో గ్రామంలో అభివృద్ధి పనులను చేపట్టినట్టు తెలియజేశారు. గ్రామంలో వైకుంఠధామం, అందమైన పల్లె ప్రకృతి వనం, పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం పనులు, పలు అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలియజేశారు. ఇంకా గ్రామంలో కావలసిన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, అంగన్వాడీ సెంటర్ భవనం వంటి పలు అభివృద్ధి పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్, జెడ్పీటీసీ మరియు ఎంపీల సహకారంతో చేపడతామని అన్నారు. గ్రామస్తులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఎలాంటి ప్రజల సమస్యలనైనా పరిష్కరించేందుకు కృషి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలియజేశారు. గ్రామ అభివృద్ధికి ప్రజాప్రతినిధులకు, గ్రామ పంచాయతీ పాలక వర్గం సిబ్బంది, గ్రామస్తులకు సహకరించాలని కోరారు. హలో హలో నమస్తే నమస్తే. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం షెకెళ్ల గ్రామ సర్పంచ్ని నేను వెల్కటూరి మమతా రమేష్. ముందుగా పెద్దలందరికీ నమస్కారం. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అయిన కొప్పులీశ్వర్ గారికి, జెడ్పీటీసీ రాజేంద్రన్న గారికి, బాదినేని రాజేంద్రన్న గారికి, ఎంపీపీ రాజమణి అక్క గారికి నమస్కారం. షెకెళ్ల గ్రామంలో అయిన అభివృద్ధి పనులు చాలా చక్కగా జరుగుతున్నవి. రైతు వేదిక, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్, ఇంకా సీసీ రోడ్లు కూడా అభివృద్ధి అయినాయి. గ్రామంలో నీట్గా ఉండడానికి శానిటేషన్ కూడా జరుగుతుంది. అన్ని పనులు సక్రమంగానే జరుగుతున్నాయి. అందరికి కూడా మరొకసారి నమస్కారం చేయండి. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం షెకెళ్ల గ్రామ సర్పంచ్ అయినటువంటి శ్రీమతి వెంకటూరి మమతా రమేష్ గారు అయిన మేము అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ సార్ గారికి, అలాగే బుగ్గారం మండలం జెడ్పీటీసీ బాదినేని రాజేందర్ అన్న గారికి, అలాగే ఎంపీపీ బాదినేని రాజమణి అక్క గారికి, ఎంపీటీసీ ఉరిమెట్ల లక్ష్మీ బుచ్చయ్య గారికి, మరియు ఉప సర్పంచ్ ఎండి అఫ్సర్ గారికి, అలాగే వార్డ్ మెంబర్స్ అందరికీ, కోఆప్షన్ సభ్యులు అందరికీ కూడా ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ, షెకెళ్ల గ్రామంలో అభివృద్ధి చేసినటువంటి పనులు డిఎంఎఫ్టి వర్క్ 9,20,000 కంప్లీట్ అయిపోయింది. డిఎంఎఫ్టి వర్క్ 9,20,000 ఇంకొకటి కూడా కంప్లీట్ అయిపోయింది. వైకుంఠధామం 12 లక్షల రూపాయలతో కంప్లీట్ అయిపోయింది. కంపోస్ట్ షెడ్ 2 లక్షలు, అది కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోవడం జరిగింది. పల్లె ప్రకృతి వనం 4 లక్షలు, అది కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఎన్ఆర్ఈజెస్ నుండి చేసినటువంటి వర్క్, సిసి రోడ్ 5 లక్షల వరకు కూడా కంప్లీట్ అయిపోయింది. రైతు వేదిక 22 లక్షల వరకు, అది కూడా కంప్లీట్ అయిపోయింది. స్కూల్ టైలర్స్ 2 లక్షలు, అది కూడా కంప్లీట్ చేయడం జరిగింది. గ్రామంలోని జీపీ నిధుల నుండి 2,58,000 రూపాయలతో సిసి రోడ్ కూడా చేయడం జరిగింది. ఐకేపీ సెంటర్ లెవెలింగ్ కొరకు డిఎంఎఫ్టి వర్క్ నుండి చేసినటువంటి పని 6,50,000 ఐకేపీ సెంటర్ లెవెలింగ్ కూడా చేయడం జరిగింది. అలాగే 2 డ్రైనేజీలు కూడా రిపేర్ చేయడం జరిగింది జీపీ నిధులతో.
ఇంకా కూడా మరిన్ని వర్క్ కూడా చేస్తామని హామీ ఇస్తూ అందరికీ నమస్కారం. సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ సార్ గారికి, అలాగే బుగ్గారం మండలం జెడ్పీటీసీ బాదినేని రాజేందర్ అన్న గారికి, అలాగే ఎంపీపీ బాదినేని రాజమణి అక్క గారికి, అలాగే ఇక్కడ శకల గ్రామంలో చేపట్టవలసినటువంటి పనులు ఏంటి అంటే ఇప్పుడు అంగన్వాడీ భవనం కావాలి, అలాగే ఆరోగ్య ఉప కేంద్రం. ఇప్పుడు ఇట్లా అంటే ఆశా వర్గాలకు కూడా భవనం లేదు, భవనానికి కూడా మంత్రివర్యులను అడగడం జరిగింది. త్వరలో కూడా సంఘ భవనాలకు అలాగే అంగన్వాడీ భవనాలకు కూడా చేపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మంత్రి గారు. మొత్తం చేసినటువంటి వర్క్ కంప్లీట్ అయిపోయినది కాబట్టి ఆవిడ అంచనా మొత్తం టోటల్ 74,45,000 రూపాయలతోని అభివృద్ధి కార్యక్రమం పూర్తి కంప్లీట్ చేయడం జరిగింది. మరికొన్ని కూడా చేసేవి కూడా ఉన్నాయి, అవి కూడా చేస్తాం త్వరలో, అవి కూడా చేస్తామని చెప్పి కోరుకుంటున్నాను. ఎంపీడీసీ అయినటువంటి ఉర్మిట్ల లక్ష్మీ బుచ్చన్న, మరి అలాగే మా ఉప సర్పంచ్ ఎండి అఫ్సర్ గారు, అలాగే వార్డ్ మెంబర్స్, మా సెక్రటరీ గారు కూడా చాలా మాతో ఉండి ఇలా చేద్దామని చెప్పి అందరూ డిస్కషన్ చేసుకొని జనపాటు మీటింగ్ పెట్టుకొని ఏ వాడకు ఎలా చేయాలనేది ఫస్ట్ మాట్లాడుకున్న తర్వాత మేము పని ప్రారంభించడం జరుగుతుంది. వీళ్ళ అందరి సహకారంతో మేము ముందుకు కొనసాగడం కూడా జరుగుతుంది. అలాగే ఎల్లవేళలా వీళ్ళు మా ఇంబడి ఇలాగే చేయాలని కూడా కోరుకుంటూ అందరికీ మరొకసారి కూడా నమస్కారం తెలియజేస్తూ మరి ముగిస్తున్నాను.